మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కొవిరి మౌనిక, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తుని. ఈ అమ్మాయి మాట్లాడబోతున్న అంశం వై రామాయణ ఇస్ స్టిల్ లవ్ టుడే. ఈ రోజుకి రాముడు, రామాయణం అంటే మనకి ఎందుకంత అభిమానం, ప్రీతి, ప్రాణం ఈ అమ్మాయి వివరించబోతోంది. లెట్ us వెల్కమ్ హర్ విత్ జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తుని అటానమస్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం రామాయణం నేటికి ఎందుకు ప్రియమైనది. మనందరికీ తెలుసు రామాయణం కథ ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కథను మనం ఇప్పటికీ చదువుతున్నాము అంటే దానికి ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ రామాయణం. కానీ నేటికి మనం ఆ కథను ఎందుకు వింటున్నాం? టీవీల్లో, సినిమాల్లో మళ్ళీ ఆ కథను చూస్తున్నాం, వింటున్నాం కూడా. టెక్నాలజీ పెరిగింది, మానవుడు అంతరిక్షం వరకు వెళుతున్న ఈ రోజుల్లో కూడా సమాజానికి ఈ కథ పట్ల ఉన్న మక్కువ ఇంకా తగ్గలేదు. ఎందుకంటే రామాయణం కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, అది దేవుని కథ మాత్రం కూడా కాదు, ఒక మనిషి ఎలా జీవించాలో నేర్పించే ఒక జీవన పాఠం. అందుకే నేటికి సమాజంలో ఈ కథ జీవించి ఉందని మనం చెప్పుకోవచ్చు. రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే అందులో ఉన్న ప్రతి పాత్ర ఎంతో ప్రధానమైనవి, గొప్పవి కూడా. నేటికి ఆ ప్రధాన పాత్రలను మన సమాజంలో ఇంకా చూడవచ్చును. మాట ఇస్తే తప్పకూడదని, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండాలని శ్రీరాముని పాత్ర మనకు నేర్పిస్తుంది. ఈ రోజుల్లో చిన్న సమస్య రాగానే కుంగిపోయే వారికి రాముడి జీవితం ఒక పెద్ద ధైర్యం అని మనం చెప్పుకోవచ్చు. ఎంతటి కష్టం వచ్చినా ఓర్పుతో, ఆత్మగౌరవంతో ఎలా నిలబడాలో అని సీత పాత్ర మనకు నేర్పిస్తుంది. సాధ్యమైన పనిని కూడా తన తెలివితేటలతో, భక్తితో ఎలా సాధించవచ్చో నేర్పిస్తాడు మనకు హనుమంతుడు. రావణుడు మహాపండితుడైన, శివభక్తుడైన, శక్తిమంతుడైనా సరే అతనికి ఉన్న అహంకారం అతన్ని నాశనం చేసింది. నేటి సమాజానికి ఒక హెచ్చరికతో పోలిస్తే అర్హతలు ఉన్న నీతి లేకపోతే పతనం తప్పదని రావణుడి పాత్ర మనకు నేర్పిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజంలో మన చుట్టూ ఎన్నో స్వార్థం, కోపం, అహంకారం వంటి లక్షణాలను వదిలేసి ఒక మంచి మనిషిగా ఎలా ఎదగాలో రామాయణం మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. మనం ఆధునిక ప్రపంచంలో ఉన్న విలువలు లేకుండా ముందుకు వెళ్ళలేం. సాంకేతికంగా మనం చంద్రుడిపై అడుగు పెట్టాం, కానీ మానవత్వంలో వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే రామాయణం లాంటి గ్రంథాలు మనకు దిక్సూచి కావాలి. కాలం మారుతుంది కూడా, వేషాలు మారుతున్నాయి, పాత్రలు మారుతున్నాయి, కానీ ధర్మం యొక్క అవసరం మాత్రం ఇంకా మారలేదు. అందుకే రామాయణం నేటికి మన సమాజంలో జీవించి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనిషిగా బ్రతకాలి అని అంటే ఒక కొలమానం కావాలి. ఆ కొలమానం ఏంటి అంటే మానవత్వం. ఆ మానవత్వాన్ని మనకి రుచి చూపించడానికి వచ్చిందే రామావతారం. అలాంటి రాముడి గురించి, రామాయణం గురించి ఎందుకు నేటి సమాజానికి అవసరం అని అద్భుతంగా వివరించిన ఈ చిన్నారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమతి పేర్ల రమాదేవి గారిని కోరుతున్నాం.